గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిమ్ బెంగళూరు ಹುಡುಗಿ. సో ఈరోజైతే నేను ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళానమాట బస్ కోసం అని. చూస్తుంటే బస్సు ఒక్కటంటే ఒక్కటి లేదనమాట, 378. సో అందరూ వెయిట్ చేస్తున్నారు బస్ కోసం. అసలు ఈరోజు బస్ స్టాప్ అయితే ఉండదని చెప్పారు. సో అలానే వెళ్ళని చేసి ఆటోలో అయితే వెళ్ళానమాట. విప్రో గేట్ వరకు ఆటోలో వెళ్ళాను. ఇంకా వెళ్తుండగా నేను చూశాను డెకరేషన్ కూడా బాగా చేస్తున్నారు. సో ఇంకా అక్కడక్కడ పోస్టర్స్ కూడా పెట్టినారనమాట, మోడీజీ వస్తున్నారనేసి. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎలక్ట్రానిక్ సిటీ. సో నేను ట్రావెల్ చేసే ప్లేస్కి మోడీజీ వచ్చారు అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ నేనైతే చూడలేకపోయినాను అండ్ వర్క్కి అయితే బయలుదేరిపోయాను కాబట్టి. సో మీరే చూస్తున్నారు కదా, ఇన్ఫోసిస్ గేట్ దగ్గర మీడియా వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీడియా వాళ్ళది. సో ఇంకా ఫుల్ న్యూస్ అయితే వస్తుంది మనకి. బట్ నేనైతే ఇంతే షూట్ చేయగలను ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను పనికి వెళ్ళాలి కాబట్టి. సో వెళ్ళాలన్నమాట. ఇంకా విప్రో గేట్ దగ్గర దిగి విప్రో గేట్ దగ్గర నుంచి నేను బస్కి అయితే వెళ్ళాను అనమాట, తొగూరు క్రాస్కి. అక్కడి నుంచి నేనైతే తొగూరు క్రాస్కి వెళ్ళాను. చూస్తున్నాను కదా బస్సులో అయితే ఇక్కడ విప్రో గేట్ దగ్గర హాఫ్ డే అయితే స్టాప్ అయితే ఉన్నిందనమాట. ఇంకా పని గల సైట్కి అయితే వచ్చానమాట. 11:30 ఆర్ 12కి స్టార్ట్ అయిందనమాట వర్షం అనేది. ఫుల్ డే వర్షం పడింది. చాలా అంటే చాలా అన్కంఫర్టబుల్ అనిపించింది అనమాట మాకు. ఎక్కువ చలి ఉన్నింది, ఎక్కువ చలి, ఫుల్ వర్షము. పని చేసి కాలేదు, ఎవరు కస్టమర్స్ రాలేదు. చాలా అంటే చాలా కష్టం అనిపించేసింది. ఇంకా నేను అంతా పని అయినాక ఇంకా బస్సులో మళ్ళీ రిటర్న్ వచ్చాను అనమాట. ఎలక్ట్రానిక్ సిటీ వరకు వచ్చాను. ఎలక్ట్రానిక్ సిటీ చూస్తున్నా కదా ఈవినింగ్ టైం ఎలా ఉందనేసి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే ఎలక్ట్రానిక్ సిటీ. బస్ స్టాప్ ఇలా మెట్రో స్టేషన్ దగ్గర ఇలా డెకరేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా సో నా వ్లాగ్ ఇంతే అనమాట. నా వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.